హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది నేను షార్ట్లో పెట్టున్నాను. మీషోలో ప్రోడక్ట్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. సో అంటే మనకి రూమ్ ఫ్రెషనర్గా పనికొస్తుంది, మంచిగా పనికొస్తుంది. అండ్ నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట సాంబ్రాన్ పౌడర్. అండ్ దీంట్లో పచ్చకర్పూరం, సాంబ్రాన్ పౌడర్ అయితే వేసున్నాను. సో మంచి అరోమా వస్తుంది అనమాట హౌస్ మొత్తము. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అంటే నేను టెస్ట్ చేస్తున్నా ఏ ఫ్లేవర్ వేస్తే ఏ మంచి స్మెల్ వస్తుంది, ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అంటే మనకి దాని నిండా ఫిల్ చేసి పెట్టేస్తే అట్లీస్ట్ మనకు 1 అవర్ అయినా సరే అది బాగా వస్తుంది అనమాట. సో అది వేసేసి మార్నింగే నేను ఈరోజు పెరుగు నిమ్మకాయ హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ముందే పెట్టేసుకుంటున్నాను నేను. సో దట్ మనకి కొంచెం మాయిశ్చరైజర్గా పనికొస్తుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఈ పెరుగు నిమ్మకాయ కలిపేసి తలకు పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకుంటా. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే కదా. సో ట్యూస్డే రోజు మార్నింగే ఇట్లా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసుకొని పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అమ్మ నిన్ననే తీసుకొచ్చి ఇచ్చారనమాట. చెట్టుకి పూలు వస్తాయి కదా, సో చాలా ఎక్కువ వస్తాయి పూలు. అండ్ నా దగ్గర ఉన్న చామంతి పూలు ఇవన్నీ కలిపి ఆ పూలు అయితే పెట్టేసి పూజ చేశాను. సో ఇలా మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో. అండ్ పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది. సో అది చాలామందికి ఇంట్రెస్ట్ అనుకుంటా. నాకు పూజ వ్లాగ్స్ చాలామంది షేర్ చేయమని అడుగుతుంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే మార్నింగే పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు కొంచెం మెల్లిగా లేచాను. సో నాతో పాటు వాళ్ళు కూడా లేస్తారు, ఎందుకంటే కొంచెం హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ డే హోలీ ఉంది కదా. సో హోలీకి ముందు రోజే స్కూల్లో ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి. అంటే యాక్టివిటీస్ లాగా చేపిస్తారనమాట, పిల్లలతో ఆడిపించడం అట్లా చేస్తూ ఉంటారు. సో దానికోసం ముందుగానే ఇంకా నేను అవన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి. సో అందుకోసం కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. అండ్ నాకు నైట్ నేను త్వరగా నిద్రపోయినాను కాబట్టి సో త్వరగానే లేచాను. సో మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. దానికంటే ముందు మనం ఫస్ట్ వెళ్ళి వంటింట్లో టీ పెట్టేసుకుందాం, వచ్చేసేయండి. అండ్ నాకైతే ఈరోజు ఎందుకో తెలియదు కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. 1 డే రెస్ట్ తీసుకున్నాను కదా. సో నేను 1 డే రెస్ట్ అంటే డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ నాకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే అంటే యూట్యూబ్ అల్గారిథం కూడా డైలీ మనం పెట్టే వీడియోస్కి అంటే ప్రీవియస్ వీడియోస్ని మనకి పుషప్ చేయదనమాట. సో అందుకోసం డే బై డే అట్లా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మనకి టైంని బట్టి చూసుకుంటున్నా. సో అది. అండ్ ఇప్పుడైతే పదండి మనం టీ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి టీ పెట్టేస్తున్నాం. అండ్ ఈరోజు స్కూల్లో రాగి ముద్ద అంటే ఎవరి స్పెషల్ ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా. సో ఫేవరెట్ ఫుడ్ తీసుకొని రమ్మని చెప్పారంట. అండ్ మా వాడికి అయితే ఈరోజు రాగి ముద్ద చేసిమని చెప్పాడు. సో రాగి ముద్దలోకి ఏదైనా బాగుంటుందండి. కాకపోతే మనము రాగి ముద్ద చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి కాబట్టి సో అది గట్టిగా అయిపోతుంది. అది గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఇప్పుడు 6 అవుతుంది కదా, అట్లీస్ట్ ఒక నేను వాచ్ లేకపోయినా చూస్తున్నా. సో అట్లీస్ట్ అంటే ఇప్పుడు 6 అవుతుంది యాక్చువల్లీ. 6 o'clock నుంచి మనము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రైస్ నానబెట్టేస్తే, స్టోర్ రైసే. సో నార్మల్ రైస్ అయితే మనకి పనికిరాదనమాట రాగి ముద్దకి. సో అది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా బాగా నానితే సాఫ్ట్గా అవుతుంది. అంటే రైస్ని అనేది సాఫ్ట్గా కుక్ చేస్తే మనం పిండి వేసి కొంచెం సేపు మగ్గిస్తాం కదా, ఆఫ్టర్నూన్ వరకు మంచిగానే ఉంటుంది. అండ్ నేను చిన్న హాట్ క్యారియర్ ఉంది, సో దాంట్లో పెట్టి పంపిస్తాను అనమాట. పిల్లలు కొంచెం మధ్యాహ్నం కొంచెం అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మనం వేడివేడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అది బాక్స్లో వేడిగానే ఉంటుంది. కాకపోతే అది ముద్ద కదా, సో అది కొంచెం గట్టిగా కాకుండా హాట్ బాక్స్లో పెట్టి పంపిద్దాం అనుకుంటాను. అండ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి. లేచిన ఫస్ట్ రైస్ నానేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. టీ పెట్టుకున్న తర్వాత రాగి ముద్ద అయితే స్టార్ట్ చేసా. అండ్ దాంట్లోకి వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. సో దాంట్లోకి ఆలు కానివ్వండి, పల్లీ చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం లిక్విడ్గా చేయాలి. సో ప్రస్తుతానికి అదైతే చేసేద్దాం. అండ్ రాగి ముద్ద నేను మా వారు బాబు అయితే తింటాం, కానీ పాప అయితే తింది కాబట్టి తన కోసం రైస్ అయితే కుక్ చేస్తున్నా. సో అది ఈరోజు వీడియో అయితే సో సింపుల్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నిన్న నేను గ్రాసరీ అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా. సో దాంట్లో భాగంగా దీంట్లో నేను టీ పౌడరు
2-3 టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే మిక్స్ చేసి పెట్టేస్తాను. బికాజ్ నేను దీంట్లో లంసా, తాజ్ మహల్ టీ పౌడర్, రెడ్ లేబుల్ టీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంటా. అంటే మనం టీ పెట్టుకున్నప్పుడు కొంచెం మంచి టేస్ట్ వస్తుందని నేను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేనేం షేర్ చేయట్లేదు. సో అది అండ్ మసాలా దినుసులన్నీ నేను దీంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా. దీంట్లో గ్రీన్ ఇలాచి దీంట్లో వేస్తే ఎందుకే తెలియదు కానీ త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. అందుకే నేను ఇంకా ఎక్కువగా తొందరగా వాడేస్తున్నాను నేను టీలోకి అట్లాగా. సో నేనేం చేస్తానంటే టీ పౌడర్ ఉంటుంది కదా మనకి, దాంట్లో ఇలాచి ఏం చేస్తానంటే ఆ పై పెచ్చు ఉంటుంది కదా అది నేను టీ పౌడర్లో వేసి పెట్టేస్తాను అనమాట. అంటే ఆ ఫ్లేవర్, ఇలాచీ ఫ్లేవర్ అనేది మనకి టీ పౌడర్లో బాగా పట్టేస్తుందని చెప్పేసి. అండ్ మనకి లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా అది టీలో వేసేస్తా. అంటే అల్లం, ఇలాచీ ఇవి 2 వేసేస్తాను కాబట్టి సో మనకి టీ కూడా బాగా వస్తుంది. అంటే మనకి మంచిగా ఇలాచీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ పైపెచ్చు అంతా నేను టీ పౌడర్లో వేసేసి స్టోర్ చేసి పెట్టేస్తా. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, టీ తాగేసిన తర్వాత ఇంక నెక్స్ట్ మన సెక్షన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సెక్షను. సో ఈరోజు నేను ఉప్పుడు బియ్యం అంటాం కదండి, సో దాంతో మనం ఇడ్లీ చేయొచ్చు అండ్ దోశ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ చేశానంటే, బ్రేక్ఫాస్టే కాదు ఆఫ్టర్నూన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ కావాలన్నమాట. సో ఒకరికి ఇడ్లీ కావాలంటే ఒకరికి దోశ, ఒకరికి ఊతప్పం, ఒకరికి ఆనియన్స్ వేసి ఇన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి నేను ఒక బ్యాటర్తో ఇవన్నీ మేనేజ్ చేస్తాను అనమాట. సో ఇడ్లీ కోసం కాబట్టి ఫస్ట్ నేనైతే ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం బ్యాటర్ తీసుకొని పక్కకి, సో దాంట్లో కొంచెం కుకింగ్ సాల్ట్ వేసుకున్నా. ఐ మీన్ దీంట్లో రైస్ వేసున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్గా రావాలి దోశ, ఐ మీన్ ఇడ్లీ. సో అందుకోసం నేను దీంట్లో వేస్తున్నా. సో ఐ నో కింద కామెంట్ సెక్షన్లో పెడతారు సిల్వర్ వాడకూడదు అని చెప్పాం కదా అని చెప్పేసి, బట్ అది పడేయలేను కదా, కొంచెం ఒక 2 రోజులైనా వాడిన తర్వాత తీసేద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఇదైతే యూజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ చూస్తానండి ఇది కూడా పడేయడానికి, ఐ మీన్ కొంచెం వాడిన తర్వాత పక్క పెట్టేసి. అండ్ ఇప్పుడు చట్నీ వచ్చేసి అంటే దోశలోకి, ఇడ్లీలోకి రెండింటికి కలిపి రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఆనియన్స్, టమాటా, కొంచెం చింతపండు, దీంట్లోనే ఎండుమిర్చి, మనకి ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ వేసేసుకోవాలి. సో దీన్ని కొంచెం హాట్ వాటర్ వేసేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. సో బాగా వాటర్ మొత్తం పోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తా. సో ఫ్రై చేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, అంటే కారం కారంగా. సో బాగుంటుంది అనమాట చట్నీ. అదైతే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఉల్లిపాయ చట్నీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ దాంతోపాటు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే ఎర్లీగా లేచాను కదా. సో నేను ఈ మధ్య కొంచెం మార్నింగే తినేస్తున్నా, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ కొంచెం ఎర్లీగా తినేస్తున్నా అనమాట. సో ఇక్కడ బుడ్డది ఏం చేసిందంటే దానికోసం ఏదో చాక్లెట్లు దాపెట్టుకుంది, అది పాపం దొరుకుతలేదు. సో అంటే పిల్లలు కదా దాపెట్టుకునే వాళ్ళకే దొరుకుతాయి, అవి తినేశారు. పాపం అనిపించి అంటే ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటుంది అనమాట. సో అది ఇంకా నేను ఇస్తానులేరా అని చెప్తే అప్పుడు పాపం ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందనమాట, నా చాక్లెట్ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి. సో పిల్లలు కొంచెం ఫన్నీగా ఉంటుంది, వాళ్ళ కోసం దాపెట్టినవన్నీ తీసి పెడతా అనమాట. నేను చూస్తాను బట్ ఏంటంటే తీసి పెట్టేస్తా. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కూడా పంపించేసేయాలి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలన్నమాట. సో పిల్లలకి బస్సు 7:30కి అంతా వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంటే నేను వెళ్ళేటప్పుడు బాక్స్ అయితే తీసుకెళ్తా, అది తెలుసు కదా. ఇంకా నేను రాగి ముద్ద అది ప్రిపేర్ చేయాలి కాబట్టి 10-10:30కి అట్లా తీసుకెళ్తాను అనమాట. సో ఇక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, వంకాయ టమాటాలు వేసి మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. సో ఎక్కువ మసాలా వంకాయలో ఎప్పుడైనా సరే మనం కొబ్బరి అల్లం అనేది కొంచెం ఎక్కువ యూస్ చేయకూడదు. సో దీంట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర, ఎల్లిపాయ, పల్లి అండ్ తెల్ల నువ్వులు, ఆబ్వియస్లీ నేను ఖచ్చితంగా ఏ కర్రీ చేసినా సరే నువ్వులు అనేది ఖచ్చితంగా వాడతాను. పిల్లలు నువ్వులు లడ్డు చేసినప్పుడు తినరు అనమాట. సో వాళ్ళకి ఐరన్ ఖచ్చితంగా కావాలి కాబట్టి నల్ల నువ్వులు వేస్తే చేదొస్తుంది కాబట్టి తెల్ల నువ్వులు ఏ కర్రీలు అయినా సరే చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలు ఈ రకంగా అయినా తింటారు కదా అని చెప్పేసి. సో నేను కర్రీ అదంతా పేస్ట్ పట్టేసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి టమాటాలు వేసి ఇంకా పేస్ట్ వేసేసిన తర్వాత ఒక 5 minutes అలా మగ్గిచ్చేసి కొన్ని వాటర్ మనకి ఎంత కావాలో లిక్విడ్, ఐ మీన్
కర్రీలోకి వాటర్ ఎంత కావాలో అంత మనకి వేసుకోవాలి. సో మనకి రాగి ముద్ద కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఇదంతా మగ్గిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ వేసేసుకున్నా. నెక్స్ట్ అయితే రాగి ముద్ద. ఇంక ఇదంతా ప్రాసెస్ చూపించేలోపు నాకు కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి యాక్చువల్లీ నేను చాలాసార్లు షేర్ చేస్తున్నాను. సో మిక్సీ పట్టేటప్పుడు దానిపైన అంతా పడిపోయిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు అవంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఈడ పడిపోయింది, మళ్ళీ ఇవన్నీ తీసి క్లీన్ చేసి పట్టేసుకున్నాను అనమాట. సో ఇవంతా ఒకసారి చిన్న మిక్సీ పట్టేటప్పుడు మటుకు మొత్తం చిట్లిపోతుంది. సో ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. సో అట్లా ఉంటుందండి. అంటే హడావిడి చేసేటప్పుడు మటుకు ఇంత రభస అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇవన్నీ వాష్ చేసేసుకుని పేపర్స్ నా దగ్గర ఇవి మనకి బుక్స్కి వేస్తాం కదా వ్రాపర్స్, అవి లేవన్నమాట. సో అందుకే ఇంకా న్యూస్ పేపర్ ఉంది, ప్రస్తుతానికి ఇది వేసేసాను. ఇంకా నా దగ్గర న్యూస్ పేపర్స్ కూడా అయిపోయాయి, ఎందుకంటే సెల్ఫ్లో వేసి మొత్తం అయిపోగొట్టేసాను అనమాట. సో అది అండ్ ఇప్పుడైతే ఇవి క్లీన్ అయిపోయి నేను కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాండ్ చేద్దామే. సో అదండి ఈరోజు ఈ వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోతండి. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.